హాయ్ హాయ్ అందరికీ ఏం చేస్తున్నారు? ఇగో మార్నింగ్ లేచేసిన. గుడ్ మార్నింగ్ ఇన్ ఇండియా. నా ఫేస్ చూడండి ఎట్లుందో. నేను బయటికి వచ్చే వరకు ఆ గాడుపు వరకు బాత్రూమ్ మీద రేకులు ఎగిరిపోయినాయి. అంగడంగడైంది ఇల్లు అంతా. రేకుల మీద దండ ఆకపడ్డది. ఫుల్ బోళ్ళ మీద చెత్త. ఇల్లు అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నది. దాన్ని కడుగుడు ఎట్లా రా దేవుడా అనుకున్నా. కానీ తప్పదు కాబట్టి ఇక చూడు మరి రేకులకు సందు ఉండేసరికి ఇష్టం వచ్చినట్టు దుమ్మంతా రాలింది. ఇక స్టార్ట్ చేసిన. ఇక చీపిరి పట్టిన. వన్స్ చీపిరి పట్టిందంటే కత్తం ఇక పసక్కే ఇక మొత్తం టకటకటక ఊడుచుకుంటూ ఓడి ఇక మన పని ఇక ఆగుడు లేదు. ఎక్కడ అయినా కానీ లేట్ అయిపోతుంది. 9-10 అయిందంటే కథమే ఇక మన పని. అందుకోసమనే తొందరగా పని అంతా చేసుకుంటాను. ఏం చేసుడో మరి ఇక తప్పదు కదా, మన పని మనం చేసుకోవాలి. ఏంది ఈమె ఎప్పటికీ ఊడ్చే వీడియోలు పెడుతుంది అది ఇది అని అనుకుంటారా? ఇక మరొక పెళ్ళైన ఆడమకి ఇంతకన్నా ఇంట్లో ఏం పని ఉంటుంది? అది మీకు కూడా అర్థం కావాలి కదా, అందుకోసమనే నేను అట్లా పెడతా. కానీ మీకు అర్థం కావన్నానే అని అట్లేం కాదు. డైలీ నా రొటీన్ గురించి మీతోటి షేర్ చేసుకుంటా, అంతకు మించి ఏం లేదు. ప్లీజ్ మీరు వేరే తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే నేను ఖాళీగా ఇంట్లో ఉంటే ఇట్లాంటి వర్క్ మాత్రమే ఉంటుంది. పెద్దగా నాకు ఏం పని ఉండదు. ఇంట్లో ఉంటే బయటకు వెళ్తేనే ఏదైనా పని మీద వెళ్తాను, అంతకు మించి ఏం లేదు. ఇక మా ఆకలి ఊడ్చుడా అంటే ఇక ఇక్కడ మొదలు పెడితే కరెంట్ పోల్ దాకా మాదే. అది మొత్తం ఊడ్చుడే, అదంతా నావంతే. ఇక అక్కడ నుంచి ఇక్కడ దాకా ఊడ్చుడే. ఇక అది ఊడ్చిందంటే టగడ కాళ్ళు చల్లుకునుడే. ఈ ఇంటి ముంగట వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా లేకుంటే ఇక వాళ్ళది కూడా దుబ్బుకోవడే. మొత్తం దుబ్బుకోవే అంత చల్లుకొచ్చి కదా ముగ్గు పెట్టుడే. ఇక కథం ఇక చల్లి తొందర ముగ్గు పెట్టి ఇక మళ్ళీ ఇంట్లో పోవన్నా, ఇంట్లో ఆకంత ఊడన్నా. ఊడ్చిన తర్వాత అదంతా ఎత్తాడు వారాయన. కూరగాయలు లేపాలి, బ్రష్ వేయాలి, తానం పోయాలి, వాళ్ళకు మళ్ళీ బట్టలు వేయాలి, నేను ఫ్రెష్ అప్ కావాలి, వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి, చాయ్ పెట్టాలి, పాలు పెట్టాలి. అమ్మ నాకు చెప్పడానికే మోసొస్తుంది. ఇక చేసడానికి ఎంత కొంతమంది అనుకుంటారు ఎప్పటికి ఇంట్లోనే పడిచేస్తారు, బయటికి వెళ్ళరు అని అనుకుంటారు. కానీ వాళ్ళకేం తెలుసు ఇంట్లో పని ఎట్లుంటుందో. ఎప్పటికీ 2-3 ఉన్న కాడ బాగా పనే ఉండదు. 9-10 మంది దాకా ఉన్న కాడ బాగా పని ఉండదా? మీరే చెప్పండి. కొద్ది పని, బండెడు బోళ్ళు, బండెడు బట్టలు, బండెడు చాకిరి, బండెడు చెత్త కంపల్సరీ వెళ్తుంది 9-10 మంది ఉన్న కాడ. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఒకరితో ముచ్చట పెట్టేదాన్ని కాదు. 2 నిమిషాలు పెట్టుడుతోటి ఇంట్లోకి వచ్చే వరకు నా కొడుకులు కానీ మా ఇంట్లో ఇంకెవరైనా కానీ ఇల్లంతా అంగడంగడ చేసి పెడతారు. అదే నేను ఇంట్లో ఉంటే కొంచెం ఇక అటు ఇటు చదువుకుంటూ ఉంటాను కాబట్టి నో ప్రాబ్లం. ఇక పాపం మళ్ళీ నేను ఏటైనా ఊరికి అటు ఇటు పోతే మాత్రం మా అత్తమ్మ వెన్న పడుతుంది. అందుకోసమని ఇక నేను ఎక్కువ ఎటు పోను. అమ్మోళ్ళ ఇంటికి కానీ ఎక్కడికి పోను. పోతే ఏదన్నా ఇంకా ఎగ్జామ్స్కో లేకపోతే ఏదైనా చదువుకోవడానికో ఇక అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఖాళీనే కాబట్టి ఇప్పుడు నేనే చేసుకోవాలి. పాపం మా అత్తమ్మ కంటే చేత కాదు, ఏజ్డ్ అయింది కాబట్టి ఆమెకు ఇబ్బంది పడుతుంది. ఇక నేనే పనులు ఇబ్బంది పడతాననే నాకు వచ్చి హెల్ప్ చేస్తుంది. ఇక నా ముచ్చట్లలో పడి నేను ముగ్గు దాకా వచ్చిన చూడుర్రి. కథం ఇక ముగ్గు ఎత్తానా, ముచ్చట్లో పడితే పాలోడు కూడా వచ్చిండు. ఇక ఏం చేసుడు, పని ఒకట్లు ఉంటుంది. నాకు నిజం చెప్పాలంటే ముగ్గులు డిజైన్లు పెద్దగా రావు. ఒకటే డిజైన్ వచ్చు, ఆ ఒక్కదాన్ని రోజు వేసుకుంటూ పోతా. ఎవరైనా చూసిన వాళ్ళు అనుకుంటారు కావచ్చు ఏంది రోజు ఆకిట్లో ఒకటే ముగ్గు ఎత్తుందని చెప్పేసి. కానీ ఒకరి గురించి మనకి ఎందుకు వచ్చింది, మనం వేసుకొని సపరేట్గా డోర్ పెట్టుకుని ఇంట్లో కూడా అంతకుమించి మనం చేసేది ఏం లేదు. ఇక అదే ముగ్గును నీట్గా దిద్దుకుంటా, ఇంత అదో ఇదో ఏదో కలర్ వేసుకుంటా కథం దాన్ని అట్లా వేసేసి ఇక మెల్లగా బయటకు వచ్చేస్తాను నేను. ఇక ముగ్గు పెట్టిన తర్వాత కడప మీద పూలు పెట్టకపోతే మా మామయ్య తిడతాడు. కడప మీద ఇలా పూలు ఎందుకు పెట్టలేదంటే ముగ్గేసుడు ఆలస్యం. ఇక మా ఇంట్లోకి మహాలక్ష్మి వస్తుంది. వచ్చింది ఊపుకుంటూ వస్తుంది. నేను నచ్చింది సంగీత నాకేమైనా పెట్టి అని చెప్పేసి అని తింటాను. ఇక పెట్టేసిన అది వస్తుందని తెలిసే నేను దానికి ఏదైనా ఒకటి రెడీ చేసి పెడతా ఫస్టే. ఇక మా మామయ్య ఆకు దులిపే పనిలో ఉన్నాడు. పాపం కొద్ది ఆకు రాలేదు, బండెడు ఆకు వచ్చింది. ఆకంతా దులుపుకుంటుంటాడు. ఇక దులిపిన తర్వాత తీసుకొని చెత్తలో ఆడ వారేసుడు, ఇదేమో నేను ఊడ్చుడు. నా పని ఊడ్చుడే. ఇక మా అత్తమ్మ పాపం తోముకుంటూ ఉంటుంది. ఇక మా మామయ్య చెత్త అటు వారెత్తాడు. ఇల్లు పెద్దదే, అందుకోసమనే పని పెద్దగా ఉంటుంది. ఇక అంత గీడ్చుడు అంత అయిపోయాక ఎన్ని కడపలు ఉంటే అన్ని కడపలను పూదిచ్చి మంచిగా ముగ్గులు పెట్టుకోవాలి. అట్లయితే ఇల్లుకి అందం. నేను అందుకోసమనే రోజు డైలీ ఇదే పని చేస్తా. మంచిగా ముగ్గులు పెట్టుకుంటాం, ఇల్లంతా మంచిగా నీట్గా దిద్దుకుంటాం. ఇక కడప ఈ కడప ఆ కడప ఇంకో కడప ఇంకా 4-5 కడపలు ఉన్నాయి. కానీ మీకు మాత్రం నేను 3 కడపలు చూపిస్తాను. ఎందుకంటే బాగా చూపిస్తే టైం బాగా అవుతుంది, మళ్ళీ లెంత్ వీడియో అవుతుంది. అందుకోసమని మీకు కూడా బోరింగ్ ఉంటుంది. ఏమైనా కడపలు చీపిర్లే చూపిస్తుందని మీకు కూడా కొంచెం అట్లా అనిపిస్తుంది కదా, అందుకోసమనే నేను అవి ఏం పెడతలేను. గంత చెత్త వెళ్ళింది మా ఇంట్లో.